లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే టి రవీంద్రరావు గారు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, పార్టీ ఎమ్మెల్సీ. నమస్కారం ప్రకాష్ రెడ్డి గారు, రవీంద్రరావు గారు. నమస్కారం. అద్దంకి దయాకర్ కూడా జాయిన్ అవుతారు మనతో కాసేపట్లో. సో బిఫోర్ హీ జాయిన్డ్, ఆయన వచ్చాక మంత్రుల గురించి మాట్లాడుకుందాం. ఈ వెరీ క్రిస్ప్గా ఈ బీసీ రిజర్వేషన్ల అంశం గురించి ఒకసారి ప్రస్తావించుకుందామా ప్రకాష్ రెడ్డి గారు? అంటే ఏం జరగబోతుంది అనేది. సో ఇప్పుడు నిన్న కిషన్ రెడ్డి గారు కూడా అన్నారు, నేను కేంద్ర మంత్రి అయినంత మాత్రాన ఏం చేయడానికి ఉంటుంది, ప్రభుత్వం హైకోర్టులో సరిగ్గా వాదనలు వినిపిస్తే సరిపోయేది అని. సరే, అది ఏం జరిగిందో మనకు తెలుసు. సుప్రీంకోర్టుకి వెళ్తే ఏంటి జరగబోయే డెవలప్మెంట్? రిషి గారు, మీకు పెద్దలు రవీంద్రరావు గారికి, రాబోయే దయాకర్ గారికి నమస్కారం, గుడ్ మార్నింగ్. సుప్రీంకోర్టులో ఏమవుతుంది అనేది అంటే ప్రశ్న హైకోర్టులో ఏమవుతుందో సుప్రీంకోర్టులో అది అవుతుంది. చట్టం ముందు న్యాయం ముందు నిలబడడానికి కావాల్సినటువంటి దాని ప్రిపరేషన్ అంటాం కదా, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏం సరిగ్గా జరగలేదు అనేటువంటి కనిపిస్తూనే ఉంది. ఎవరి మీద నిందించడం కంటే సుప్రీంకోర్టులో ఏమవుతుంటే వీళ్ళు స్పెషల్ పిటిషన్ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ అసలు టిఆర్ఎస్ పార్టీ 2018లో పంచాయతీరాజ్ చట్టం తయారు చేసేటప్పుడే ఈ సెక్షన్ 285 285 సెక్షన్ దాని ప్రకారం చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ హియర్ వీఆర్ ఫైనలైజింగ్ అంటే కంక్లూడింగ్ ద రిజర్వేషన్స్ టు ది బేసిస్ టు 23% రాసినారు దాంట్లోనే. ఆ చట్టాన్ని వీళ్ళు మళ్ళీ అసెంబ్లీలో పెట్టి ఆ 285 సెక్షన్ ను మారుస్తూ మేము దాన్ని ఎత్తివేస్తూ ఒక చట్టం తయారు చేసి దాన్ని గవర్నర్ కి పంపించారు. దాంట్లో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్న తర్వాత మన సుప్రీంకోర్టుకే పోతే ఏముంటది? ఒకటి. ఇది మొదటి అంశం. ఇది అందుకోసమే దాన్ని ఒకసారి సెన్సిటివ్ గా ఆలోచించాలి. రెండో అంశం ఏంటంటే, ఆల్రెడీ హైకోర్టులో కేసు రిజెక్ట్ కాలే, అంటే డిస్మిస్ అయిపోతే సుప్రీంకోర్టు పోవచ్చు. ఇప్పుడు హైకోర్టులో ఏంటంటే జియో 9 కి స్టే విధించారు. ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ కోసం 2 నెలలు కౌంటర్ అయ్యాలని రెసిడెంట్ రెస్పాండెంట్స్ కి మళ్ళా ఆపర్చునిటీ ఇస్తారు, అవకాశం ఇస్తారు మళ్ళీ వాళ్ళ వాదన వినిపించడానికి. మొత్తం మీద 6 వారాల తర్వాత చర్చ హైకోర్టులో దాని గురించి వాదోపవాదాలు జరుగుతాయి. కాబట్టి డిస్మిస్ కానప్పుడు దీన్ని ఇప్పుడే మనం మాట్లాడుకోవడం అనేది వేస్ట్. ఒకటి. డిస్మిస్ కాకుండా హైకోర్టులో మీరు వినండి, హైకోర్టు కనుక రిజెక్ట్ చేసినా, హైకోర్టు కనుక ఒప్పుకున్నా అప్పుడు మనం సుప్రీంకోర్టు రావచ్చు అనేటువంటిది అంశం. ఇంతకుముందు ఒక ఆయన ఎవరో పోయినారు కదా, ఒక 10 రోజుల కింద సుప్రీంకోర్టు. అదే హైకోర్టులో ఎందుకు వచ్చారని అడిగారు అప్పుడు న్యాయమూర్తి. ఇప్పుడు కూడా హైకోర్టులో ఉంది ఇప్పుడు కేసు. ఆయనకి ఏ పదం వర్తిస్తుందో ఇప్పుడు ప్రభుత్వం పోయినా అదే పదం వర్తిస్తుంది. వ్యక్తికి ప్రభుత్వానికి తేడా. స్టే ఇవ్వమని అడిగారు, ఇప్పుడు స్టే ఎత్తేమని అడుగుతారు. కోర్టుకు ప్రభుత్వానికి, మన వ్యక్తికి ప్రభుత్వానికి చట్టం ముందు తేడా ఉండదండి. సుప్రీం కోర్టుకు వ్యక్తి కేసు వేసిన పిటిషనరే, ఇప్పుడు పిటిషనర్ ప్రభుత్వం అవుతుంది. ఇంతకుముందు పిటిషనర్ వ్యక్తి అవుతాడు, ఇప్పుడు పిటిషనర్ ప్రభుత్వం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం తరఫున ఏ వాదనలు వినిపించినా ఈ స్టేను, హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలనేటువంటిది వీళ్ళ స్పెషల్ పిటిషన్ లో సారాంశం. అది ఎత్తివేయాలని ఆర్గ్యుమెంట్స్ అయిపోతే మేము ఎత్తేస్తాం కదా అంటారు. ఆర్గ్యుమెంట్స్ అయిపోయి ఎత్తేసినా మా దగ్గర వచ్చి చర్చ వాదోపవాదాలు వినిపించవచ్చు, లేదా ఆర్గ్యుమెంట్స్. కానీ ఇక్కడ విచిత్రమైన అంశం ఏంటంటే, ఏ పార్టీ ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, అందరూ అనుకూలమే. కానీ ఆ రిజర్వేషన్ల అంశం కొలిక్కి రాదు. కానీ నేను దీనికి ఒకటే మాట చెప్తున్నాను సార్, ఎవరైతే బీసీ నాయకులు ఉన్నారో, నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తాను. నేను బాధాకరమైన విషయం మొన్న అంటే అందరూ రిజర్వేషన్స్ కావాలనుకుంటారు, అందరికీ తెలుసు వాస్తవాలు ఏంటి అనేది. తెలియని వాళ్ళు ఎవరు లేరు. కోర్టులో ఏమవుతుంది అనేటువంటిది అందరికీ ఊహించుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద వకీళ్ళు అందరూ కూడా ప్రభుత్వానికి తెలుసు ఏమవుతుంది అనేది. తెలిసి కుల చిచ్చు పెట్టడం కోసం తప్పిస్తే, దీన్ని దేనికోసం వాళ్ళు అంటే రాజకీయ ఉపయోగం కోసమే ఈ కేసు తప్పిస్తే, నిజంగా బీసీలకు న్యాయం చేయాలనే దాంట్లో కేసు లేదని నా అభిప్రాయం అండి. అందుకోసం నేను ఒక ఆయన టీవీ ఉంది కాబట్టి ఈ కులం దొంగ కులం, ఈ కులం లంగ కులం అని, ఈ కులాన్ని ఆ కులాన్ని, ఎవరి కులాన్ని తిట్టేటువంటి హైపోథెటికల్ గా ఇదే పరిస్థితుల్లో ఒకవేళ మీ పార్టీ అధికారంలో ఉండుంటే దీన్ని ఎలా హ్యాండిల్ చేసేవారు? నేను ఏమంటా అంటే, ఇప్పుడు టీఆర్ఎస్ ఏం చేసింది చాలా స్పష్టంగా. టీఆర్ఎస్ ఏం చేసింది? టీఆర్ఎస్ పార్టీ అధికారం లేకుండానా? 88 మంది 90 మంది ఎమ్మెల్యేలు లేకుండారా? లేదా టీఆర్ఎస్ వాళ్ళకు వకీలు తెలియదా? టీఆర్ఎస్ వాళ్ళ సుప్రీంకోర్టు లేకుండానా? టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు లేకుండానా? ఏం చేసింది? ఎందుకు తల ఒగ్గింది? అంతకుముందు 35% ఉన్న రిజర్వేషన్స్ ని 23కి ఎందుకు కుదిచ్చింది? సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కుదించమని చెప్పే కదా సెక్షన్ 285 రాసింది. అంటే సెక్షన్ 285 లేకుండానా? అయితే మీరు దీనికి పరిష్కార మార్గాన్ని, అయితే మీరు ఇంకేం చెప్తారంటే దేశం మొత్తం మీద పరిష్కారం ఉండాలి, కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి, షెడ్యూల్ 9 లో పెట్టాలి, లేకపోతే రాజ్యాంగంలో మార్పు జరగాలి. ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది నాయకులే బీజేపీ చొరవ తీసుకుంటే అలా చేయొచ్చు కదా.
అక్కడికే వస్తుంది సార్. మొదలు షెడ్యూల్ 9లో పెట్టడానికి షెడ్యూల్ 9 అనేది ఇదివరకు లాగా అంటే ఎప్పుడో 93లో పివి నరసింహరావు గారు తమిళనాడుకు సంబంధించిన విద్యా ఉపాధి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్స్ పెట్టినట్టుగా ఇప్పుడు లేదు. ఎందుకంటే 2002లో 2007లో జడ్జిమెంట్ ఇచ్చిన దాని మీద కూడా. కాబట్టి ఆ జడ్జిమెంట్స్ ప్రకారం సుప్రీంకోర్టు షెడ్యూల్ 9లో పెట్టిన న్యాయ పరీక్షకు నిలవాల్సిందే. ఇప్పుడు షెడ్యూల్ 9లో పెడితే న్యాయ పరీక్ష కావట్లేదు, అసలు కోర్టులు జోక్యం చేసుకోవనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు 9 జడ్జిల ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉంది, తర్వాత ఇచ్చింది. కాబట్టి అది 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 ఏమని చెప్పిందంటే 1973 తర్వాత ఆఫ్టర్ 1973 ఏ చట్టం ఎంజాయింగ్ కదా రిజర్వేషన్ అనేది అక్కడ 69% అమలు అవుతుంది కదా. నేను అందుకోసం ఏ చట్టం అనేది దాంట్లోకి వస్తుందండి. ఇప్పుడు తెలంగాణలో కూడా 4% బీసీ ఈ గ్రూప్ కి అయితే రిజర్వేషన్ ఇచ్చినారో తెలంగాణలో కూడా విద్యా ఉపాధి అంశాలలో, ఇది కూడా 2007 నుంచి ఎంజాయ్ చేస్తున్నారు సార్ ఇక్కడ తెలంగాణలో ముస్లింస్. బట్ షెడ్యూల్ సెక్షన్ బీసీ ఈ గ్రూప్ అనేది బట్ హైకోర్టు సుప్రీం కోర్టులో 2007 నుంచి అది పెండింగ్ లో ఉంది. ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 18 ఏళ్ళు అవుతుంది. అది అంటే రాజ్యాంగ ధర్మాసనాలకు పోయేటువంటి అంశాల విషయంలో కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. కాబట్టి నేనేమంటే కులాల మధ్య పిచ్చు పెట్టి ఈ సెన్సిటివిటీని అంటే ఈ యొక్క సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయకుంటే దేశ ప్రయోజనాలకు మంచిగా ఉంటుంది సార్. దాన్ని ఈ కులాన్ని తిట్టడం, ఆ కులాన్ని తిట్టడం, ఈ కులాన్ని మెచ్చుకోవడం, ఆ కులాన్ని ఇది కాదు. అంటే కొంతమంది అన్ఫార్చునేట్లీ ఏంటంటే అదే ఇప్పుడు తెలంగాణలో ఏమైందంటే ఇంతకు ముందు ఇంత కుల పంచాయతీలు ఎంత గోల్ ఉండేది కాదు. ఇప్పుడు మొత్తం ఇక్కడ కూడా పాకేసింది, అది కేబినెట్ కూడా పాకేసింది. దాని వరకు మాట్లాడే ముందు ఈ బీసీల అంశం మీద అద్దంకి దయాకర్ గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ. నమస్కారం దయాకర్ గారు, వస్తాం మీ దగ్గరికి. రవీంద్ర గారు